నమస్కారం. మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో వినాయక చవితి పండగ రోజు కంటే ముందు వినాయకుని విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చా, వినాయక చవితి పండగ రోజు ఆడవారికి పీరియడ్స్ వస్తే పండగ జరుపుకోవచ్చా, పాలవెల్లిని పెట్టుకోవచ్చా, కలశం పెట్టుకోవచ్చా అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా పూజ చేసుకున్న వారికి ఎన్నో డౌట్స్ ఉంటాయండి. ఆగస్టు 27 బుధవారం చవితి వస్తుంది. బుధవారం 2 గంటలలోపు చవితి గడియలు ఉన్నాయి. ఆ లోపలే మనం పూజ చేసుకోవాలి. 11:40 నుంచి 1:30 మధ్య వరకు పూజ చేయాలి. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మనకు పండగ రోజు ఉదయం చాలా పనులు ఉంటాయి కదా, వినాయకుడి విగ్రహాన్ని పండగ కంటే ముందు రోజు తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చా? వినాయకుని విగ్రహాన్ని ముందు రోజు కానీ 2 రోజుల ముందు కానీ తెచ్చుకోవచ్చు. తెచ్చి ఎవరు తాకని చోట లేదా దేవుని రూమ్లో ఉంచాలి. ఒక శుభ్రమైన బట్టను కానీ లేదా పేపర్ను కానీ విగ్రహానికి కప్పి ఉంచాలి. పూజ చేసిన తర్వాత మనం పూజ చేసుకున్న వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేయాలి. ఎందుకంటే మనం వినాయకుడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజ చేస్తాం కాబట్టి నవరాత్రులు అయిన తర్వాత విగ్రహాన్ని తప్పకుండా నిమజ్జనం చేయాలి. అంతేకాని ఇంట్లో దేవుని రూమ్లో కానీ షోకేషుకు కానీ పెట్టుకోకూడదు. ఉదయం పూజ చేసిన వాడు పీఠం ఎప్పుడు కదపాలంటే, మనకు ఈసారి వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి బుధవారం సాయంత్రం పీఠం కదపవచ్చు, లేదా గురువారం ఉదయం అయినా పీఠం కదపవచ్చు. వినాయక చవితికి కలశం తప్పకుండా పెట్టాలా అంటే కలశం తప్పకుండా పెట్టాలి అనే నియమం ఏమీ లేదు. కలశం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు. వినాయక చవితి రోజు స్వామివారికి చేసే పాలవెల్లి తప్పకుండా ఉండాలా అంటే పాలవెల్లి కట్టడానికి ఆనవాయితీ ఏమీ అక్కర్లేదు. పాలవెల్లి నవగ్రహాలకు సంకేతం అని చెబుతారు. దీనికి ఆనవాయితీ ఏమీ లేదు. ఇంకొక విషయం ఏమిటంటే, మనం ఇంట్లో ఉన్న విగ్రహాలు పెట్టుకున్నా సరే పూజ మాత్రం బయట నుంచి తెచ్చుకున్న విగ్రహానికి చేసుకోవాలి. తప్పకుండా మట్టి గణపతిని తెచ్చుకోవాలి బయట నుంచి. అంతేకాకుండా పీఠం పైన పసుపుతో చేసిన గణపతిని తప్పకుండా ఉంచుకోవాలి. అందరికీ వచ్చే డౌట్ ఏమిటంటే, ఇంట్లో ఆడవారు ఎక్కువగా ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తే పూజ ఎలా చేయాలి? ఎవరికైతే పీరియడ్స్ వస్తాయో వారిని ఒక రూములో ఉండమని చెప్పాలి. రూము నుంచి బయటకు రావద్దు. ఇంట్లో మిగిలిన వాడు పూజ చేసుకోవచ్చు, పూజను ఆపరాదు. లేదా మీకు ఒకే రూము గనక ఉన్నట్లయితే పూజను మానివేయాలి. ఎందుకంటే పక్కనే ఉన్నప్పుడు పీఠం పెట్టి పూజ చేసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి అలా చెయ్యాలి. వినాయకుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి పిల్లల పుస్తకాలు, బిజినెస్కి సంబంధించినటువంటి పుస్తకాలు, పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి. వినాయకుడి దగ్గర ఉంచితే చాలా మంచిది. మనం సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి. షోడశోపచారాలతో సహా వినాయక వ్రతకల్పం పుస్తకంలో ఉంటుంది. అందులో ఉన్నట్లుగా పూజ చేసుకొని సంకల్పం చెప్పుకోవాలి. మనం స్వామివారి పూజ అయిన తర్వాత వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు పూజలో వాడినటువంటి పువ్వులు, యజ్ఞోపవేతం, పత్రిలు అన్నీ కూడా వాడే నీళ్ళల్లో వెయ్యాలి. ఇంట్లో చిన్న వినాయక విగ్రహం ఉంటే అభిషేకం చేసుకుంటారు. అభిషేకం చేస్తూ చదవవలసినటువంటి మంత్రం ఏమిటంటే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. స్వామికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు, కుడుములు, మోదకాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇవి మాత్రం తప్పకుండా పెట్టాలి. పాలవెల్లికి కట్టినటువంటి పండ్లు మనం తినాలి. మనం తయారు చేసినటువంటి పాలవెల్లిని కడిగి ప్రతి సంవత్సరం వాడుకోవచ్చు. పీఠం కదిపేటప్పుడు పెరుగన్నం నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి కదపాలి. తర్వాత చీకటి పడకముందే నదిలో నిమజ్జనం చేయాలి. నది దగ్గరలో లేకపోతే ఒక టబ్బులో కానీ ఒక బేసిన్లో కానీ నీళ్లు తీసుకొని అందులో గణపతిని పెట్టి నీళ్లు పోయాలి. విగ్రహం కరిగి మట్టి అవుతుంది కాబట్టి ఆ మట్టిని ఎవరు తాకకుండా చెట్టు మొదట్లో వెయ్యాలి. పిల్లలంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి వినాయక చవితి పండుగ రోజు పిల్లల్ని దగ్గర ఉంచుకొని పూజ చేసుకోవాలి. వినాయక చవితి పండగ రోజు స్వామివారికి 21 రకాల పత్రులతో పూజ చేస్తే చాలా ఇష్టం. అందులో పత్రి చాలా ముఖ్యంగా ఉండాలి. ముఖ్యంగా గరిక మాత్రం స్వామివారికి సమర్పించాలి. ఈ విధంగా స్వామివారికి పూజ చేసి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుదాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.